పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 1638 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రతిపాడు, తుని నియోజకవర్గాల్లోని భూములకు సాగునీరు అందనుంది. 9 నెలల్లో పురుషోత్తమపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు. దేశంలోనే అతి పెద్దదైన పోలవరం ప్రాజెక్టును 2019 కల్లా పూర్తి చేస్తామన్నారు. సాదరంగా స్వాగతం. శ్రీ పులవర్తి నారాయణమూర్తి గారు, శ్రీ చిర్లా. అందరిలో ఒకటి అడుగుతున్నా, పురుషోత్తంపట్నం ఏలేరు అంటే గోదావరి ఏలేరు లింకేజ్ కావాలనా లేదా, అనుసంధానం కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రాజెక్ట్ అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది నాయకులు సన్నాయి నొక్కుతున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ ప్రాజెక్టు పెట్టాలి, ఈ ప్రాజెక్టు వల్ల లాభం ఏంటి అనే విషయాలు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 10 సంవత్సరాలు మీరు పోరాడారు. రైతాంగం రబీ సీజన్ వచ్చినా, ఖరీఫ్ సీజన్ వచ్చినా పంట కోసం ఆరాటపడడం, నీళ్ల కోసం పోరాటాలు చేయడం, ఒక్కొక్కసారి మీ పోరాటాలు కూడా ఫలించకుండా, అసలు నీళ్లు రాకుండా, పంటలు వేయకుండా కొన్ని సమయాల్లో పంట వేసినా ఎండబెట్టుకునే రోజులు కూడా వచ్చాయి. నేనే ఇక్కడికి వచ్చి మీ పంట ఎండిపోయినప్పుడు ఎండిపోయిన పొలాల్లో కూడా నడిచిన సందర్భం మళ్ళా ఒకసారి గుర్తు వస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఆలోచించాను, ఏలేరు ఆయకట్టుదారులు ఎవ్వరు కూడా సమస్య లేకుండా శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఈరోజు నేను శ్రీకారం